వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ప్రతి విషయంలోనూ నిదానంగా వ్యవహరించడం చెప్పదగినది. ప్రతి పని కూడా శ్రమ మీద కానీ సాధ్యపడదు. మానసిక ప్రశాంతగాను యోగా వంటివి సాధన చేయడం మంచిది. కుటుంబంలో ఐకమత్యం బాగున్నప్పటికీ కార్యాలయాలు, వ్యాపార కేంద్రాల్లో స్వల్పమైన ఒడిదుడుకులు ఏర్పడతాయి. సమస్యలను పరిష్కరించాలని మీరు చేసే చర్చలుగానే మిగులుతాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంటారు. వ్యాపారపరమైన రహస్యాలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారం, ఆరోగ్యం, ధన వ్యవహారాలలో ఉన్న సమస్యలు ఈ వారం కూడా కొనసాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం స్వల్పమైన అభివృద్ధి కనబడుతుంది. నూతన అగ్రిమెంట్స్ చేసుకుంటారు. హడావిడిగా కొన్ని నిర్ణయాలు చేయాల్సి వస్తుంది. ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. ఈ వారం ఆర్థికంగా సంతాన విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి వస్తుంది. ముఖ్య ప్రయాణాల మీద మీకు మీరుగా వాయిదా వేస్తారు. విలువైన కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయాలు చేస్తారు. ఈ వారం చెడు ఆలోచనలతో మీ మనస్సును ఆందోళనకు గురి చేయకండి. పెద్దలతో సంభాషించేటప్పుడు జాగ్రత్త పాటించాలి. కుటుంబంలో బాధ్యతలు అధికమవడం వల్ల విశ్రాంతి తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మీయులతో కలిసి పుణ్యక్షేత్రాలు, దర్శనాలు చేసుకుంటారు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో నమో వెంకటేశాయ ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు. అలాగే కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 1, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి